ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనకి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులను కనుక చూసినట్లయితే ఈ యొక్క గురుగ్రహము కర్కాటక రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా కర్కాటక రాశి ప్రవేశం చేశారు. ఇకపోతే బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రగతుడై వచ్చాడు. కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. 2 ఆగస్టు 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. కుజుడు అంతవరకు అక్కడే ఉంటాడు. ఇకపోతే కేతువు మనకి సింహరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితిగతులను బట్టి మనం ఈ వారం ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉందో మనం చూద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఈ వారం పచ్చి పైలీస్గా ఉంటుందన్నమాట. అద్భుతాలు సృష్టిస్తారు మీరు. పంచమస్థితిగతుడైనటువంటి గురుడు శుక్రుడు, అసలు ఇది అదృష్టమా? ఇటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అసలు వరల్డ్లోనే ఎక్కడా కూడా ఇండియాలోనే లేనంత శాలరీ మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంత చక్కగా కష్టపడకుండా మీ ప్రతిభని మీకు యజమానులు గుర్తిస్తారు. మీ భార్య మీ ప్రతిభని గుర్తిస్తుంది, సహకరిస్తుంది. మీకు మీ తల్లిదండ్రులతో వాళ్ళ యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క ఎక్స్ప్రెస్ చేస్తారు. పాపం వాళ్ళు చేసినా సరే వాళ్ళ కష్టం మీకు తెలుసు, అయినా సరే మీరు ఇన్ఎక్స్ప్రెసిబుల్గా ఉంటారు. మీరు అందువలన వాళ్ళేమో మీరు వాళ్ళని మెచ్చుకోవట్లేదని అనుకుంటారు. అందువలన మీరేమో ఇంట్రోవర్ట్ లోపలే పెట్టుకుంటారు. ఏ రకంగా అవుతుంది చెప్పండి మీరు? అలాగే లాటరీలలో బ్రహ్మాండంగా సంపాదిస్తారు. అరే కోడి పందాలలో సంపాదిస్తారు, బెట్టింగ్స్లో సంపాదిస్తారు. జోదం తప్పని ఎవరు చెప్పారండి? అంటే ఇవన్నీ పరిమితి మించి వెళ్ళకూడదండి అనేటువంటి వాదన కలిగినటువంటి వాళ్ళు మీరు. కాబట్టి కాస్త మిస్ డిఫరెన్సెస్ వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా పోతాయి. గోల్డ్ నెక్లెస్ మీ భార్యకు మీరు కొనిస్తారు, డైమండ్ నెక్లెస్. ఆమె చాలా ఖుషి అయిపోతుంది. అండ్ మీకు మాత్రము కొన్ని చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు లేదా మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ కొత్త వస్త్రాలు ధరిస్తారు, కొత్త వస్తువులు మీరు కొనుక్కుంటారు. తర్వాత నూతనమైనటువంటి ఇళ్లను తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. సంగీత విద్వాంసులు మీకు పరిచయాలు అవుతారు. మీరు సంగీతంలో అభినివేశం లేకపోయినప్పటికీ కూడా మీరందరూ కూడా సంగీతంపై మమకారాన్ని పెంచుకొని చక్కగా ముందుకు దూసుకెళ్ళిపోతారు. మీ హృదయం కళాత్మకమైపోతుంది. ఏలినాటి శని కాబట్టి ఒక దంచుతాడు శని. కాబట్టి ఎన్ని సంతోషాలు, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు మీకు పరిచయం అయినప్పటికీ కూడా మనశ్శాంతి ఉండదు. మీకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ పరిచయం అయినా సరే మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఏలినాటి శని, ఏదో నిరాశ, ఏదో నిస్పృహ. కాబట్టి పరిహారాలు, శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి, మంత్రజపం చేసుకోండి. పెద్ద మర్రి చెట్టు అవ్వాలి, మీ ఇంట్లోనే పెరగాలది. ఒక చెట్టుని, మర్రి చెట్టును తెచ్చి లేదా రావి చెట్టును తెచ్చి ఇంట్లో పెంచండి. ఆ తర్వాత తీసి పెద్ద అయిన తర్వాత బయట వేద్దురు. కానీ ముందు పూజ చేయండి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.